కుమార్ ఊరికి పోనివ్వండి. సరే అండి. మా తాతయ్య చెబుతూ ఉండేవాడు సార్, ఈ సమాజం చాలా చట్టాలు కూడా సేవకులతోనే నడిపిస్తారు అని. రాజా, అతని కింద మంత్రి, అతని కింద దళపతి, సేవకులు, ఆయా పనులు చేయడానికి మనుషులు ఉంటారు. అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయని మా తాత చెప్పేవాడు సార్. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. కిందన్న వాళ్ళందరూ కలిసి రాజాని ఎంచుకున్నారా, లేక రాజే తన కింద వాళ్ళని ఎంచుకున్నాడా? అది మా తాతయ్య చెప్పలేదు సార్. కానీ ఇది లోక నీతి సార్. అది మార్చే అధికారం మనిషికి లేదు. అందరూ సమానం అయితే రాజెవరు సార్? అందరూ సమానమైతే ఎవరు రాజు అయ్యేది?